మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ వాళ్ళని ఆపకుండా మీరు వచ్చి మా మీద ఫైన్లు వేస్తున్నారు, అలాగే వినియోగదారులు కవర్ ఇవ్వకపోతే వాళ్ళు కొనట్లేదు అనే ఒక విధానంలో ఉన్నారు. అసలు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ గురించి అలాగే ఈ కవర్లు వచ్చే విధానం గురించి మీరు పబ్లిక్కి ఏం చెప్పదలుచుకున్నారు? ప్రజలందరికీ కూడా భూమిలో కలిసిపోయే బయోడిగ్రేడబుల్ కవర్లు ఈ మధ్యకాలంలో కొన్ని కంపెనీలకి కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. కానీ ఆ కంపెనీలు తయారు చేసేది అన్నీ కూడా భూమిలో కలిసిపోయే కవర్లే, వాటి వల్ల ప్రమాదం ఉండదు. కానీ ఇలాంటి డూప్లికేట్ కంపెనీ వల్లే ప్రమాదం పొంచి ఉంది. గమనించకుండా మీరు ఎవడో దొంగతనంగా చేసినటువంటి కవర్లు తీసుకొచ్చి మీకు అమ్మితే అది నష్టపోయేది మీరు, ప్రజలు. మీరందరూ కూడా ఎవరైతే కవర్లు మీకు సప్లై చేస్తున్నారో వాళ్ళ దగ్గర మీరు తప్పనిసరిగా బిల్లు తీసుకోండి. బిల్లు తీసుకుంటే అది దొంగతనం తయారు చేసిందా, అది ప్రభుత్వ అనుమతులతో తయారు చేసిందా అనేది మీకే తెలిసిపోతుంది. మీరు ఎటువంటి బిల్లు లేకుండా తీసుకుంటే మోసపోతున్నారు, ప్రజలని మోసం చేస్తున్నారు. ఇది విషయం. ఇక్కడ ముఖ్యంగా ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది భారతదేశంలో ఎటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ లేవు, అసలు ఇది తయారీ లేదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం 2022లో స్పష్టంగా తెలియజేసింది. వీళ్ళందరూ దొంగతనంగా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఈ విధంగా అందరికీ అంటగడుతూ ఉన్నారు. కాబట్టి ఏదైతే కొనేవాళ్ళు ముందుగా బిల్లు తీసుకుని ఈ యొక్క కవర్ను తీసుకున్నట్లయితే అది డూప్లికేట్ ఒరిజినల్ అనేది తెలుస్తుంది. అలాగే వినియోగదారులు కూడా సాధ్యమైనంత వరకు ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని మనం చేయకపోతే భావితరాలు నష్టపోతాయని చెప్పేసి ఇక్కడ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ కౌన్సిల్ అలాగే కలెక్టర్ వారు కూడా తెలియజేస్తూ ఉన్నారు. జై హింద్.